రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలలో భాగంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్మిక కర్షక భవన్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. దేశంలో 3,50,00,000 మందికి రక్తం అవసరమవుతుండగా 2,50,00,000 మంది రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇంకా దాదాపు 1 కోటి మందికి రక్తం అందుబాటులోకి రాక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంతో పాటు రక్తదానం పైన అవగాహన కల్పించాలని కార్మికులు పిలుపునిచ్చారు. రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, రక్తం ఇచ్చిన వెంటనే కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని అన్నారు. రక్తం మనిషి ద్వారా మాత్రమే తయారవుతుందని, బయట దీన్ని తయారు చేయడం ఇప్పటి వరకు కనుక్కోలేదని అన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సిఐటియు జిల్లా కమిటీకి అభినందన తెలియజేస్తున్నానని, అలాగే కార్మికులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న వారికి అభినందిస్తున్నానని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రక్తదానం చేయడంతో ఎంతో సేవ ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్కు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ప్రాజెక్టుల నిర్మాణం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రక్తదానం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని తెలియజేశారు. దాని తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేయడానికి సిద్ధం కావాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ సిఐటియు అంటే పోరాటాలు, ఉద్యమాలు మాత్రమే కాదని సాంఘిక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలియజేశారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే. ప్రపంచ వరల్డ్ డొనర్ డే రోజు చాలామంది బ్లడ్ ఇస్తున్నారు. బ్లడ్ ఇచ్చే వాళ్ళకు కూడా మనము ప్రశంసా పత్రాలు ఇస్తున్నాము. ప్రపంచంలో భారతదేశంలో చాలా బ్లడ్ యొక్క కొరత ఉంది. 3.5 కోట్ల బ్లడ్ బ్యాగ్స్ కావాల్సి ఉంటే 2.5 మాత్రం 5.5 కోట్లు మాత్రమే వస్తుంది. అంటే 1 కోటి బ్లడ్ బ్యాగ్స్ మనకి డెఫిషియన్సీ ఉంది. అంటే 1 కోటి మంది రక్తం దొరకక చనిపోతున్నారని అనుకోవాలి. అంత ఇది ఉంది. సో అందరూ బ్లడ్ ఇస్తేనే దీన్ని పూడ్చగలము. ప్రతి మనిషి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. అదే అమెరికాలో అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచి పౌష్టికాహారం తీసుకుంటారు. కానీ మనం కూడా ప్రతి 3 నెలలకు ఇచ్చే అలవాటు నేర్పించాలి. వెస్ట్ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో బ్లడ్ డొనేషన్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంది. లెఫ్ట్ మూమెంట్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే ఇది ఎక్కువ డొనేషన్ అనేది జరుగుతుంది. ఒక మేరకు చిరంజీవి గారు కూడా దీన్ని చాలా ఎక్కువ ప్రాచుర్యం తీసుకొని వచ్చారు బ్లడ్ డొనేషన్ సంబంధించి. సో అదేవిధంగా సిఐటి వాళ్ళు, లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు మొత్తం అందరూ బ్లడ్ గ్రూపింగ్ చేయించుకొని బ్లడ్ డోనర్స్గా అందరూ తయారవ్వాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇచ్చాము, అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. అట్లాగే పర్సా సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాలు ముగింపులో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. సిఐటియు అంటే పోరాటాలు మాత్రమే కాదు, కార్మికుల సమస్యల మీద పోరాటాలు చేస్తూనే సామాజిక బాధ్యత కూడా సిఐటియు మీద ఉంది అనే దానికి నిదర్శనంగా ఈరోజు ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ శిబిరాలు ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా అవసరమైనటువంటి వాళ్ళకి రక్తాన్ని అందుబాటులో ఉంచేదానికోసం భవిష్యత్తులో ప్రతి కార్మికునికి గ్రూపింగ్ చేసి ఆ రకంగా గ్రూపింగ్ ద్వారా కూడా వాళ్ళ లిస్టులను తయారు చేసుకొని అవసరమైన వాళ్ళకి ఇచ్చేదానికి కూడా సిఐటియు భవిష్యత్తులో కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ పెద్ద ఎత్తున మాకు సహకరిస్తుంది. గతంలో సహకరించింది, ఇప్పుడు సహకరిస్తుంది. సహకరిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ చైర్మన్ గోవిందరెడ్డి గారికి, అట్లాగే కార్యదర్శి శ్రీనివాసులు గారికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.